హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. వర్షాకాలంలో పిల్లలు ఈజీగా బరువును పెంచే సింపుల్ రెసిపీని చూపిస్తాను. ఈ రెసిపీ వల్ల పిల్లలు ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈజీ డైజెషన్ బేబీ ఫుడ్ ఇది. 8 నెలల పిల్లల దగ్గర నుండి 2.5 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియోలో 8 నెలల నుండి సంవత్సరంన్నర పైబడిన పిల్లలకి ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించాను. సంవత్సరంన్నర పైబడిన పిల్లలకి ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లంచ్ టైంలో పెట్టండి ఈ రెసిపీని. పిల్లలు వర్షాకాలంలో బరువును పెంచే రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ లంచ్ రెసిపీ కోసం బాండీలో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని లో ఫ్లేమ్లో ద్వారగా 50% వరకు వేపుకోవాలి. 50% వరకు ఇలా వేగినప్పుడు 2 ఆల్మండ్స్ని వేసుకోవాలి. ఆల్మండ్స్ 8 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టొచ్చు. పెసరపప్పు అయితే 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టొచ్చు. 10 వరకు మిరియాలను కూడా వేసుకోవాలి. మిరియాలు వర్షాకాలంలో బాగా పనిచేస్తాయి. వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలకి తరచుగా వచ్చేది జలుబు, దగ్గు. ఈ జలుబు, దగ్గుకి మిరియాలు బాగా పనిచేస్తాయి. అది కూడా చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి. ఎక్కువ అయితే పిల్లలకి ఫుడ్ స్పైసీగా ఉండి తినరు. 8 నెలల నుండి సంవత్సరం లోపు చిన్నారులకి అయితే 5 నుండి 6 వరకు మిరియాల గింజలను అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇవి మొత్తం వేపుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 1/2 బౌల్ అటుకుల్ని ద్వారగా వేపుకోవాలి. అటుకులు ప్లేస్లో మీరు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, ఓట్స్, బియ్యం, మకానానైనా తీసుకోవచ్చు. అటుకుల్ని ఇలా నలిపి చూస్తే పొడిలాగా అయిపోవాలి. అప్పుడే అటుకులు చక్కగా డ్రై రోస్ట్ అయినట్టు. ఇవన్నీ చల్లారనిచ్చి జార్లో వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పొడిలాగా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 375 ml వరకు నీళ్లను పోసుకుని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. ఈ పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని 15 డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే యూస్ చేసుకోవచ్చు. సంవత్సరంన్నర పైబడిన చిన్నారులకి మీరు ఈ రెసిపీని తయారు చేస్తున్నట్లయితే అటుకులు తప్ప వేరే ఇంగ్రీడియంట్స్ నేను ఉపయోగించినవి అన్నీ మీరు చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని వాటిని గ్రైండ్ చేసుకుని ఆ పొడిని మీరు ఇక్కడ వేసుకోవచ్చు. అటుకులు అయితే డ్రై రోస్ట్ చేసుకుని వాటిని డైరెక్ట్గా మీరు ఇక్కడ వేసేయచ్చు అనమాట. గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అటుకులు కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను కదా, అటుకుల ప్లేస్లో మీరు ఇవి కూడా యూస్ చేయొచ్చు అని. అవైనా సరే డైరెక్ట్గా మీరు డ్రై రోస్ట్ చేసుకుని అవి ఇక్కడ వేసేయచ్చు. నెయ్యి, సంవత్సరం పైబడిన చిన్నారులకి అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి 5 నుండి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. కుక్ అవుతున్నప్పుడు తుప్పర్లాగా చిందిరిలా పడుతున్నాయి అని చెప్పేసి మూతను పెట్టాను. అవసరమైతే మీరు కూడా పెట్టుకోండి. 7 నిమిషాల్లో చక్కగా కుక్ అయి ఉంటుంది. చల్లారినాక ఇంకొద్దిగా నేతిని జోడించి మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.